యానిమేటెడ్ వీడియోస్ చేయడం వచ్చా? అయితే ఈ ఆపర్చునిటీ మీకోసం. ఫ్రీలాన్సింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఎవరైనా క్లయింట్‌కి కానీ, లేకపోతే ఎవరైనా బిజినెస్ పర్సన్స్‌కి కానీ మీరు ఒక సర్వీస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే, మీరు ప్రొవైడ్ చేసిన సర్వీస్‌ని బట్టి వాళ్ళు కొంత ఇన్‌కమ్ అనేది మీకిస్తారు. కొంత అమౌంట్ అనేది మీకిస్తారు. సో, అది మీరు ఆన్‌లైన్‌లో కానీ, కొన్ని రోజుల వరకు కానీ, పర్టిక్యులర్ టైమ్ డ్యూరేషన్ వరకే మీరు ఆ వర్క్ అనేది చేస్తారు. సో, దాన్ని ఫ్రీలాన్సింగ్ వర్క్ అని అంటారు. సో, పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో నేను మెయిన్‌గా చెప్పేది యానిమేటెడ్ వీడియోస్ వచ్చి కూడా వాళ్ళు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోలేదు అని అనుకుంటే, సో, ఈ స్క్రీన్ పైన చూపించే ప్లాట్‌ఫామ్ ది బెస్ట్. ఫైవర్ ప్లాట్‌ఫామ్‌లో మీకు ఏ వర్క్ వచ్చినా కానీ ఒక పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేసుకొని మీరు సైన్ ఇన్ అయ్యి, సో, ఇలాంటి వర్క్స్ కానీ మీరు క్లయింట్స్‌కి చేసి పెడితే మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో, ఎవరైనా మాకు యానిమేటెడ్ వీడియోస్, కిడ్స్ వీడియోస్ చేయడం వచ్చు కానీ ఎలా ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలి అని తెలియకపోతే మీరు ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ అప్రోచ్ అవ్వచ్చు. సో, నేను ఇక్కడ డైరెక్ట్ మీకు నేను చెప్పడం కాదు, గూగుల్‌లోనే మీకు సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసి మీకు డైరెక్ట్ ఇమేజే ఇక్కడ పెడుతున్నా. సో, నేనేం టైప్ చేశా అంటే కెన్ వి వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్స్ యానిమేటర్. సో, కొంతమందికి డౌట్ ఉంటుంది. అరే, నాకు ఈ వీడియోస్ వచ్చు, కిడ్స్ వీడియోస్ నాకు చేయడం వచ్చు, కానీ నేను నిజంగా ఎర్న్ చేసుకోవచ్చా ఆ వర్క్ చేయడం వల్ల అని అనుకుంటే, యెస్, యూ ఆర్ రైట్. ఇక్కడ ఏమనుంది, ఇఫ్ యూ ఆర్ అన్ యానిమేటర్ లుకింగ్ టు వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ యూ ఆర్ ఇన్ లక్. ఫ్రీలాన్సింగ్ కెన్ ఆఫర్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ అండ్ క్రియేటివ్ ఆపర్చునిటీస్. సో, ఇక్కడ ఏమంటున్నారంటే మీకు యానిమేషన్ వర్క్ వచ్చి మీరు ఫ్రీలాన్సర్గా చేయాలి అని అనుకుంటున్నారంటే ది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు అనంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ వల్ల ఎవరైనా మీరు బయటికి వెళ్ళలేము అన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా, స్టూడెంట్స్ కానీ ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఇంకా సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా మీరు ఫ్లెక్సిబుల్ టైమ్ అవర్స్లో మీరు వర్క్ చేస్తూ వీడియోస్ పైన ఆ వీడియోస్ క్లయింట్స్కి ఇస్తూ అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్ ఏంటి, ఈజ్ యానిమేషన్ గుడ్ ఫర్ ఫ్రీలాన్సింగ్? వర్కింగ్ యాజ్ అన్ యానిమేటర్ కెన్ బీ ఎ గ్రేట్ వే టు పర్స్యూ యువర్ ప్యాషన్. సో, ఇక్కడ ఏమంటున్నారు, యానిమేషన్ ఫ్రీలాన్సింగ్కి పనికొస్తుందా, యానిమేషన్ వర్క్ వస్తే ఫ్రీలాన్సర్గా చేయొచ్చా అని అంటే ఎస్, డెఫినెట్గా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే కిడ్స్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ అయినా యానిమేటెడ్గా చేసి మీరు పక్కా ఎర్న్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్, కెన్ యూ మేక్ మనీ యాజ్ ఎ ఫ్రీలాన్స్ యానిమేటర్? సో, అందరికీ ఇదే కదండి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్ వచ్చి కూడా మీరు కొంతమంది ఎర్న్ చేసుకోలేరు. అంటే దాన్ని ఎక్కడ వాడాలి అన్నది తెలియకపోతే, ఎవరికైతే యానిమేషన్ వర్క్ వచ్చో డెఫినెట్గా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఎలా అంటే మీ వర్క్ని ఒక పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసుకొని ఆ వర్క్ని మీరు చూపించాలి క్లయింట్స్కి కానీ, లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్గా చూపిస్తే మీకు అప్పుడు ఆటోమేటిక్గా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎర్నింగ్స్ కూడా పక్కా స్టార్ట్ అవుతాయి. సో, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో, ఇంకా మీకేమైనా ఇలాంటి ప్లాట్ఫామ్స్ గురించి ఎలా అప్రోచ్ అవ్వాలి, నాకు యానిమేటెడ్ వీడియోస్ చేయడం వచ్చు కానీ ఆ వర్క్ని యూస్ చేసుకొని ఎలా ఎర్న్ చేసుకోవాలి అని మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను పక్కా మీరు చెప్పినవన్నీ నేను వీడియో చేస్తాను. సో, దాట్స్ ఇట్. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం, ఇంకా ఇలాంటి ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ వర్క్స్ గురించి తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే నా ఇన్ఫర్మేషన్, నా వీడియోస్ మీకు హెల్ప్ అవ్వాలి అని. ఎంతో కొంత మీరు ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవాలి మీకు వర్క్ వచ్చి ఉంటే అన్న ఇంటెన్షన్తోనే నా వీడియోస్ చేస్తున్నాను. సో, లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. సో, ఫ్రీలాన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చేయడము. అంటే పార్ట్ టైమ్గా కూడా మీరు చేసుకోవచ్చు. సో, అందుకే ఇలాంటి వీడియో ఒకటి నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.